ఇప్పుడు మీకు నేను ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్లో కేక్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చూసారా ఎంత సాఫ్ట్గా, ఎంత మెత్తగా, ఎంత చక్కగా ఉందంటే అంత బాగుంది. 5 minutesలో దీన్ని రెడీ చేసుకోవచ్చు చక్కగా. దీన్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీకు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఈ వీడియోని చివరి వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదామా. ఇప్పుడు మనం కేక్ తయారు చేయడం ఎలానో స్టార్ట్ చేద్దాము. ఇది కేక్ పౌడర్ అన్నమాట. మనకి ఇన్స్టెంట్గా బయట దొరుకుతుంది. ఇది లేకపోయినా మీరు మైదా పిండి యూస్ చేసుకోవచ్చు. మనం చేసేది ఎగ్లెస్ కేక్ అనమాట. ఇందులో మనం ఎగ్ వేయము. యాక్చువల్గా దీంట్లో ఎగ్ చేస్తారు. నేను 2 cups తీసుకుంటున్నాను, అంటే ఇంట్లో 1/2 packet అనమాట. 2 cups పౌడర్ తీసుకున్నాను. 1 tablespoon వచ్చేసి బేకింగ్ పౌడర్. ఫ్లేవర్లో ఉంటుంది, మనకి సపోటా ఉంటుంది కదా, ఫ్లేవర్లో ఉండే పౌడర్ అనమాట. మనకి ఇప్పుడు కేక్ కూడా సపోటా ఫ్లేవర్లో వస్తుంది. వెనీలా ఎసెన్స్ అనమాట. ఇవి వెనీలా ఫ్లేవర్. ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుంటూ ఈ మిశ్రమం మొత్తము కలిపేసుకుందాము. మీకు మామూలుగా అయితే మీరు మైదా పిండి, తర్వాత అందులో 1 కప్పు షుగర్ పౌడరు, తర్వాత అందులో బేకింగ్ పౌడరు, మీకు నచ్చిన ఫ్లేవర్స్, మీకు ఏ ఫ్లేవర్ కావాలనుకుంటున్నారో ఆ ఫ్లేవర్ పౌడరు వేసుకొని మీరు దాన్ని కలుపుకుంటారనమాట. ఇది నేను ఇన్స్టెంట్ మిక్సర్ అనమాట. సో దీంట్లో మనకి షుగర్ ఎక్కువ తిన్నాము, అందుకనేసి నేను షుగర్ మళ్ళీ ఇలా మనకి 30 minutes 20 minutesలో మనకి రెడీ అయిపోతుంది కేకు. మన ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ కేక్ రెడీ అయిపోయింది. చూసారా ఎంత చక్కగా రెడీ అయింది. ఇప్పుడు మనం దీన్ని బయటకు తీద్దాము. చూసారా ఎంత నీట్గా ఉందో. దీన్ని ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసుకుందాము. చూసారా అస్సలు ఏమీ అంటుకోలేదు, దీనికి చక్కగా నీట్గా ఉండింది. చూసారా కేక్ ఎంత నీట్గా వచ్చిందో. దీనికి మనం చక్కగా డెకరేట్ చేసుకోవచ్చు క్రీమ్స్ వేసుకొని. వావ్ యమ్మీ యమ్మీ కేక్. అసలు చూసారా ఎంత సాఫ్ట్గా ఉందంటే అసలు
మెత్తగా ఉందో, ఎంత సాఫ్ట్గా ఉందో తెలుసా కేక్. సూపర్, నిజంగా సూపర్ అనమాట. అసలు ఎంత సాఫ్ట్గా ఉందో చూసారా. ట్రై చేయండి మీరు కూడా.